రైలులో ప్రయాణం అంటే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలన్న ఆశతో ప్రజలు ఎక్కుతారు. కానీ కొందరు ఆకతాయిల అసభ్య ప్రవర్తన కారణంగా మహిళలకు ప్రయాణం భయంగా మారుతోంది. ఇలాంటి వేధింపులను చాలా మంది మహిళలు భరించి మౌనంగా ఉండిపోతారు. అయితే మహారాష్ట్రలో ఓ యువతి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించింది. తనను వేధించిన వ్యక్తికి చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా, ఎలాంటి హింసకు పాల్పడకుండా అందరి ముందు అతని తీరుకు తగిన గుణపాఠం చెప్పింది. ఇప్పుడు ఆ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలోని బడ్నేరా అకోలా మధ్య నడిచే రైలులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి యువతిని అసభ్యంగా వేధించాడని సమాచారం. దీంతో మొదట అతన్ని హెచ్చరించిన యువతి అతని ప్రవర్తన మారకపోవడంతో వినూత్నంగా నిరసన తెలిపింది. తన వద్ద ఉన్న మేకప్ వస్తువులతో అతడి ముఖానికి లిప్స్టిక్, ఇతర మేకప్ వేసింది. అంతేకాదు చేతులకు గాజులు కూడా తొలగించింది. ఈ ఘటన మొత్తం రైలులోని ప్రయాణికుల ముందే జరగడంతో ఆ వ్యక్తి తీవ్ర అవమానానికి గురయ్యాడు. తల దించుకొని కూర్చోవటం తప్ప అతడు ఎలాంటి ప్రతిఘటన చేయలేకపోయాడు. ఈ ఘటనలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రైలులో ఉన్న తోటి ప్రయాణికులు యువతికి అండగా నిలవటం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చాలా మంది చూస్తూ వెళ్ళిపోతారు. కానీ ఈసారి మాత్రం ప్రయాణికులు మహిళ ధైర్యాన్ని అభినందించారు. ఆమెకు మద్దతుగా నిలిచి చప్పట్లు కొట్టారు. మహిళను వేధించే వారికి ఇలాంటి గుణపాఠమే అవసరమంటూ పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో బోగీలో ఉన్న వారంతా ఆమె చర్యకు మద్దతు తెలపడంతో వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. మహిళ ధైర్యాన్ని ప్రశంసిస్తున్న వారు ఉన్నారు. ప్రజా రవాణాలో మహిళల భద్రత కోసం ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. అదే సమయంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే రైల్వే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వటం కూడా ఎంతో ముఖ్యమని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను అరికట్టే అవకాశం ఉంటుంది. ఒక మహిళ ధైర్యంగా నిలబడితే, ఆమెకు సమాజం అండగా ఉంటే ఆకతాయిలకు అదే పెద్ద హెచ్చరికగా మారుతుందన్న విషయాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మహిళలపై వేధింపులు ఎక్కడ జరిగినా మౌనం కాదు, ధైర్యంగా స్పందించటం, చుట్టుపక్కల వారు బాధితులకు అండగా నిలవటం, అలాగే చట్టపరమైన చర్యలకు సహకరించడం ద్వారానే సమాజంలో ఇలాంటి ఘటనలను తగ్గించగలమన్న సందేశాన్ని ఈ సంఘటన బలంగా వినిపిస్తోంది.